మూసీ రివర్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్, మంత్రి శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. మూసీ ప్రాజెక్టు అంచనా వ్యయంపై మంత్రి, సీఎం ఒక్కొక్కరు ఒక్కో రోజు ఒక్కోలా ప్రకటన చేస్తున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు కేటీఆర్. డిపిఆర్కు సంబంధించి ఇంకా కసరత్తు జరుగుతున్న సమయంలోనే విమర్శలు చేయడం తగదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఒక రోజేమో 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్ అని ఒకరోజు ప్రకటన వస్తుంది. తర్వాత పర్యాటక శాఖ మంత్రి గారేమో 70,000 కోట్లతో అని చెప్పి వారు ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు గోపన్పల్లిలో 150,000 కోట్లతో మూసీ అన్నారు. అధ్యక్ష, నేను అడిగేది ఒక్కటే, శ్రీధర్ బాబు గారి నుంచి క్లారిఫికేషన్. ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది, ఇది ప్రజల సొమ్ము. 16,000 కోట్లతో ఇంక్లూడింగ్ ఎక్స్ప్రెస్ వే, ఈస్ట్ టు వెస్ట్ ఎక్స్ప్రెస్ వే 55 కిలోమీటర్లు ప్లస్ బ్యూటిఫికేషన్ మేము ప్రారంభించాం ఆల్రెడీ. మీకు తెలియకపోవచ్చు, నాగోల్లో మీరు పోతే మీరు చూడవచ్చు. వారిని కోరేదేమంటే, ఇది రాష్ట్ర ప్రజల సంపద. 16,000 ఎందుకు 50 అయింది, ఎందుకు 50 70 అయింది, ఎందుకు 70 150 అయింది, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి శ్రీధర్ బాబు గారిని కోరుతా ఉన్నా. డిపిఆర్కు సంబంధించి ఈరోజు కన్సల్టెన్సీని ఫిక్స్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భంలో ఒక సభ్యులు లేచి 150,000 కోట్లు అంటారు. మీరు 70,000 కోట్లని మీరు అంటా ఉన్నారు, ఇంకోరు 65,000 కోట్లని ఇంకోరు అంటా ఉన్నారు. అసలు పూర్తి స్థాయిలో డిపిఆర్కి సంబంధించి ఈరోజు డిపిఆర్కు సంబంధించి మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ డిప్యూటీ సీఎం గారు కానీ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధి రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఈరోజు మొత్తం 150,000 కోట్ల రూపాయల వరకు అంచనాలు వేస్తూ ఉన్నామని ఈరోజు బ్రాడ్గా చెప్పడం జరిగింది అధ్యక్ష.